మధ్య మారీచ సుబాహులు అంటే బ్లాక్ మ్యాజిక్ ఉన్నోళ్ళు, వ్యభిచారం చేసే సుమిత్ర, ఒళ్ళమ్ముకునే సీతా మనోహరి, వ్యభిచారము పతిత, దొంగతనము లంచతనం తప్ప ఇంకోటి తెలియని ఈడ్పు గంటి పదామజ, అలాంటి వ్యభిచారణీలు చేసే బ్లాక్ మ్యాజిక్లకి అమాయకులు బలైపోతున్నారు. ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది, ఫ్రమ్ మెనీ టికెట్స్ मतलब सेंचुरीज, सदियों से चला आ रही और कितने साल तक चलोगे. ఎప్పటి నుంచో వస్తుంది, ఇంకెప్పటిదాకా ఉంటుందో కదా. ఎప్పటి నుంచో నడుస్తున్నది బ్లాక్ మ్యాజిక్, ఇంకా ఎన్నేళ్ళు ఉంటుంది. సో డియర్ ఫ్రెండ్స్, మన ఇంటి చుట్టూ మన శత్రువులు, మన చుట్టాల్లోనే, మన బంధువుల్లోనే మన ఎనిమీస్, మన క్లాస్మేట్స్ అందరూ కూడా నాశనం అవ్వాలి. ఎందుకు అంటే వాళ్ళు చేస్తున్నది ఏది నాకు నచ్చట్లేదు. బికాజ్ ఏమన్నా బజారోళ్ళు చేస్తున్న దానికి అర్థం ఉందా చెప్పండి? ఈజ్ దేర్ ఎనీ మీనింగ్? ఒక 10 రూపాయలకే ఒక ఇడ్లీకే 1000 మందితో పడుకునే ఈడుపు గంటి పదా మజా. అండ్ అందరూ బిందు వాళ్ళ అమ్మ రత్నకుమారి అండ్ శైలజ, రాము, రవి, భార్గవి, ప్రసాద్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లల 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 పిల్లలు, అందరూ బూడిదే అవుతారు. వెంకటకోటమ్మకు ఉన్నటువంటి ఎంటైర్ కరెంట్ ఉన్న పిల్లలు అండ్ వాళ్ళకు పుట్టిన పిల్లలు 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 కూడా బూడిదవుతారు. సరే, ఎందుకు అనవచ్చు? ఎందుకంటే వాళ్ళు న్యాయంని, ధర్మంని, మానవత్వాన్ని సమాధి చేస్తారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఒకటి ఉంది అన్న విషయాన్ని మర్చిపోయి బరి తెగించి మనము యాక్షన్ తీసుకుంటామేమో అని కూడా భయపడకుండా ఇంకా ఎంతకాలం ఇలా జరుగుతుంది? ఎస్, డియర్ ఫ్రెండ్స్, ఫ్రెడ్ ఇలియట్ అండ్ కెవిన్ నా దగ్గర లక్షల లక్షల కోట్లు తీసుకున్నాం. మళ్ళీ ఇస్తామనుకున్నాము, ఇవ్వలేకపోయాము. అంటే ఇచ్చేవాళ్ళమేమో, అది ఇదన్న అంటే తీసుకునేటప్పుడు రేపే ఇస్తామంటారు, ఇచ్చేటప్పుడు మరి ఎందుకు వాళ్ళకి ఆ మాటలు గుర్తురావు, అర్థం కాదు. సాంబార్, ఐ థింక్ మీ అందరికీ తెలుసా సాంబార్ టెక్నిక్? మంచి టేస్టీ సాంబార్, మంచి టేస్టీ సాంబార్ పెట్టాలంటే ఫస్ట్ కందిపప్పు బాగుండాలి. అదేంటి సాంబార్కి కందిపప్పు బాగుండడమే? టేస్ట్ కందిపప్పులో అండ్ మంచి మటన్ బిర్యానీ కావాలి అంటే మటన్ బాగుండాలి. మంచి మటన్ అయితే చాలా బాగుంటుంది. మీరు చూడండి, ఒక్కోసారి చికెన్లో చాలా కొవ్వు ఉంటుంది. మనం ఎంత బాగా చేసినా చికెన్ కూర ఉప్పు పట్టి ఉంటుంది. అలా కాకుండా మామూలుగా ప్లెయిన్గా ఉంటుంది చికెన్ బాగుంటుంది. మా ఇంటికి ఎవ్రీ సండే మా అమ్మ వైపు చుట్టాలు మా ఇంట్లో చికెన్ మటన్ తినడానికి వచ్చేవాడు. మనం పిలవక్కర్లేదు, అసలు మనం పిలవకపోయినా వస్తారు, వాళ్ళకి సిగ్గేం లేదు.
మా అమ్మ వైపు అందరు. సరే 1000 ఏళ్ళు 1000 ఎకరాల అన్నం బాగానే తిన్నారు 1000 మంది రోజు వచ్చి. నో రిగ్రెట్స్. కానీ ఎక్కడ కోపం వచ్చిందంటే నాకు మా మదర్కి ఒంట్లో బాగలేనప్పుడు ఆమె బ్రదర్ గోపాలరావు తప్ప కనీసం ఎవరు అయ్యో అంది. అంటే తినడానికి అందరూ వస్తారు. ఒంట్లో బాగాలేకపోతే చూడటానికి మాత్రం రాదు. చూడండి, జస్ట్ చూస్తాడు, పలకరిస్తాడు. ఇక కమింగ్ బ్యాక్ టు రియాలిటీ, ఎందుకంతమంది ఎనిమీస్ ఉన్నారు మనకి అని చూస్తే దే ఆర్ జెలస్ ఆఫ్ us. మీరు గమనించారో లేదో, అత్తగారు, ఆడబడుచు, తోడికోడలు అసలు ఎంత బజార్ వాళ్ళు అంటే దే ఆర్ జెలస్ ఆఫ్ us. Why you people? మా సూపు మేము తింటూ మా అన్నం మేము తింటుంటే వాళ్ళ శవాల మీద వేసాకే, అంటే వాళ్ళకు కూడా పెట్టాకే. వాళ్ళకి ఇంట్లో ఉన్న కుక్కలకి, ఇంటి బయట ఉన్న వీధి కుక్కలకు కూడా వేసాకే. అప్పుడు కూడా అంత కుళ్ళేంటి? సో మన ఇంటి చుట్టూ ఉన్న ఎనిమీస్ ఎవరైతే డెకాయిటీ, దొంగతనం అన్నీ చేసి దేవుడి విగ్రహాలు ఎత్తుపోయారు, మన ఇంటి చుట్టూ ఉన్న ఎనిమీస్ అంటే వ్యభిచారం చేసే సుమిత్ర, ఒళ్ళముక్కునే సుమన్, ప్రభ, అందరూ, ఝాన్సీ, దాని కూతురులు నాశనం అయి బూడిదై కాలి మస్బూడిదై పేలు చేస్తూ రాళ్ళు అర్జెంట్లీ ఆన్ ది స్పాట్ ఇమీడియట్లీ. ఆ ప్రభా, నిష్టల వెంకట్, వాడి ఫ్యామిలీ అంతమైపోయి ఎంటైర్ కరెంట్ పీపుల్ బూడిదవ్వాలి, కరెంటు ఉన్న వాళ్ళందరూ నాశనం అవ్వాలి, ఎంటైర్ కరెంట్ ఉన్న ప్రతి ఆడది గొడ్రాలై విధవరాలై కరెంటు ఉన్న వాళ్ళందరూ లారీ గుద్ది చేస్తారు. గుర్తుపెట్టుకోండి, మాకు అపకారం చేసిన వాళ్ళు బాగుపడరు. ఫ్రెడ్ ఇలియట్ అండ్ వాడి పిల్లల శవాలతో సీతా మనోహరి, పుష్ప, భారతి, మాధవి సర్వనాశనమై వాళ్ళ పిల్లల శవాలే నాశనమై బూడిదవుతారు. వ్యభిచారం చేసే కవిత, దాని బ్యాలెన్స్ కూతురు ఎలహక్కలు, శ్రావణి, అరుముగం, సూర్య అండ్ వాళ్ళ పేరెంట్స్ అంతమైపోయి మాకు రావాల్సిన 150 కోట్ల రూపాయలు అర్జెంట్లీ వస్తాయి. గుర్తుపెట్టుకోండి.